హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు అంజయ్య. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, విజయవాడ హైవే హయత్ నగర్ కు అతి దగ్గరలో ఎవరైతే అపార్ట్మెంట్ లో మంచి లగ్జరీ ఫ్లాట్ చూస్తున్నారో కేవలం వారి గురించే ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడవు. ఓనర్ నంబర్ ఇది పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ఏమైనా ప్రమోషన్ చేసుకోవాలంటే కేవలం 2000 రూపాయలు తీసుకొని ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకోసం ఎంతో వెతికి ఓనర్ ప్రాపర్టీని మీ ముందుకు తెస్తున్నాం కాబట్టి మీ నుంచి ఒక లైక్ కోరుకుంటున్నాము. లైక్ చేసి మమ్మల్ని ఎంతో కొంత అగ్రిమెంట్ చేయగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్లే ముందు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఒక లైక్ చేయండి, చిన్న ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది మనకు. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ యొక్క పూర్తి వివరాలకు వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఎల్లారెడ్డి కాలనీ ఫేజ్ నెంబర్ 2 లో ఉంటుంది. ఎల్లారెడ్డి కాలనీ ఫేజ్ నెంబర్ 2 అనేది విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, చూసుకుంటున్నారు కదా, మనకు జాహ్నవి ప్రైడ్ అని చెప్పేసి బిల్డింగ్ పేరు, కుశల్ సాయి బిల్డర్స్ అని చెప్పేసి డెవలపర్స్. వీళ్ళు వచ్చేసి మనకు ఇది మొదటి ప్రాజెక్ట్ కాదు, ఇది వచ్చేసి వాళ్ళకు 10వ ప్రాజెక్ట్ కాబట్టి చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ మొత్తం టోటల్ ఫ్లాట్ వచ్చేసి 440 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మించడం జరిగింది. మెయిన్ ఫేజ్ చూసుకున్నైతే మనకు వెస్ట్ ఫేస్, మనకు సౌత్ లో కూడా మనకు రోడ్ ఇచ్చారు. సౌత్ కూడా మనకు గేట్ ఇవ్వడం జరిగింది. సౌత్ కు వచ్చేసి 25 ఫీట్ల రోడ్డు, వెస్ట్ కు వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు, 2 గేట్లు కూడా ఇచ్చారు. ఇక్కడ 2 గేట్లు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అపార్ట్మెంట్ కు కామన్ వాల్స్ అయితే ఉండవు. అంటే దీని వల్ల మీకు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నట్టు మీకు ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఈ విషయం గమనించగలరు. ఫ్రెండ్స్, ఇక మనము ఈ అపార్ట్మెంట్ లో వచ్చేసి మనకు 5 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ కు వచ్చేసి మనకు 2 ఫ్లాట్లు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తము 5 ఫ్లోర్లలో 10 ఫ్లాట్లు ఉన్నాయి. మనకు సేల్ కి అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ ఉంది ఈస్ట్ ఫేస్, 5th ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ ఉంది ఈస్ట్ ఫేస్. ఆ ఫ్లాట్ల వివరాలు ఎంతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం అపార్ట్మెంట్ లోకి వెళ్లే ముందు ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఏదైతే ఈ జాహ్నవి ఫ్లైట్స్ అని చెప్పేసి మనకు ఈ బిల్డింగ్ పేరు పెట్టారో, కుశల్ సాయి బిల్డర్స్ అండ్ డెవలపర్స్, వీళ్ళైతే మనకు మార్కెట్ లో 30 ఇయర్స్ నుంచి ఉన్నారు. మంచి బిల్డర్స్, చాలా మంచి నాణ్యమైన కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ లో ఉన్నాము. ఈ వచ్చేసి మనం ఏదైతే ఈస్ట్ ఫేస్ లో ఒక ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో అండ్ 5th ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఫ్లాట్ వచ్చేసి 1205 ఎస్ఎఫ్టీ లో ఉంటుంది. అంటే 1205 ఎస్ఎఫ్టీ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అన్డివైడెడ్ షేర్ చూసుకున్నట్టయితే మనకు 40 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వచ్చింది. ఫ్రెండ్స్, దీని ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకొని మనకు లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ లో అయితే మనకు ఒక 6 పట్టే విధంగా విశాలంగా ఉంది. ఫ్రెండ్స్, చూసుకోవడానికి పైకి వెళ్ళడానికి కూడా మెట్లు అయితే మనకు 3 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా లిఫ్ట్ చెడిపోయినా కానీ పైన సామాన్ తీసుకోవే విధంగా బాగుంది. ఫ్రెండ్స్, చూసుకుంటారు కదా, ఇది వచ్చి మనకు సెక్యూరిటీ కూడా మనకు ప్రొవిజన్ చేశారు. చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే 2 రోడ్లు గల అపార్ట్మెంట్ అనేది చాలా మంచిది, మంచి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటది. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో మనకు సేల్కున్న ఈస్ట్ ఫ్లాట్ కు వెళ్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటారా, కారిడార్ అయితే మనకు 6 ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది. సపరేట్ గా ఉంటే వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటది. మనము లెఫ్ట్ కి బయటకు రాగానే మనము ఈస్ట్ ఫేస్ లో గల ఫ్లాట్ లోకి వెళ్తున్నాం. చూసుకోండి, మనకి ఇది ఈస్ట్ ఫేస్ ఉంది. మనకు బాల్కనీ కూడా మనకు 3 నుంచి 4 ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది. బాల్కనీలో అయితే మనకు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మనం లోపలికైతే ఈస్ట్ ఫేస్ నుంచి ఎంటర్ అవుతున్నాము. దీని చౌకోట్ కానీ దీనికి వాడిన డోర్ కానీ కంప్లీట్ ఇండియన్ టేకే. ఇదైతే మనకు స్టెయిన్లెస్ స్టీల్ తోనైతే మనకు హార్డ్వేర్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు హాల్లో ఉన్నాం. హాల్ కూడా మంచి సైజులతో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్, పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్ తోని హాల్ కి అందాన్ని ఇచ్చాయి. ఈ హాల్లో మనకు వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇచ్చారు. అది కూడా WPC విండోలు ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసుకోండి, మనకు గ్రిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇలా గ్రిల్స్ ఇవ్వడం వల్ల సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇలా ఎదురుగా చూసుకున్నట్టయితే మనకు ఒక వాష్ పాయింట్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్. మన కామన్ బాత్రూమ్ అయితే ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మన పక్కకు చూసుకున్నట్టయితే మనకు పూజ కోసం సపరేట్ గా కబోర్డ్స్ అయితే ఒక మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు గణేశం బొమ్మతో చాలా అందంగా ఇచ్చారు. ఇక్కడ దేవుళ్ళు పెట్టుకునే విధంగా, సామాన్లు పెట్టుకునే విధంగా అయితే మనకైతే 2 డ్రాయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన పూజ స్పేస్ కానుకొని మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తో అయితే చాలా బాగా ఇచ్చారు. టైల్స్ చూసుకోండి, మంచి అందాన్ని ఇచ్చాయి. భవిష్యత్తులో మనం కబుర్ చేసుకునే విధంగా అయితే
స్పేస్ అయితే వదిలారు. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ ఇందులో ఇచ్చారు. ఇక్కడ చూసినైతే ఏదైతే చూసుకుంటారో ఇది డైనింగ్ ఏరియా వాడుకోవచ్చు. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా యూపీవీసీ ఇవ్వడం జరిగింది. మనము డైనింగ్ సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకుంటారా, కిచెన్ పక్కకే మనము గిన్నెలు అవి తోముకునే విధంగా అయితే మనకు ఎంత మంచిగా మంచి స్పేస్ ఇచ్చారో చూడండి, చాలా బాగుంది. ఇందులో మనకి అయితే చాలా నచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ఇంకో విషయం ఏంటంటే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 1205 అంటే 1205 స్క్వేర్ ఫీట్ లో అయితే ఇవ్వడం జరిగింది. అన్డివైడెడ్ షేడ్స్ కున్నట్లయితే మనకు 40 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. మనకు కింద ఫ్లోరింగ్ అయితే మనకు టైల్స్ అని ఇవ్వడం జరిగింది. పైన ఫాల్స్ చూడండి, మంచి లేటెస్ట్ డిజైన్ తోని, మంచి లైటింగ్ తోని, మంచి లుకింగ్ గా ఉంది, చాలా బాగుంది. 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా అయితే మంచి స్పేషియస్ గా ఉంది. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అయితే అన్ని రకాల మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఎంత పెద్ద విండో ఇచ్చారు చూడండి, మనకు యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. దీని గ్రిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. మనకు దీంట్లో అయితే మనకు వెస్టర్న్ కల్చర్ ఇచ్చారు, పైన వరకు టైల్స్ వేశారు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి మనకు చిల్లర్ బెడ్రూమ్ వెళ్తాం. చిల్లర్ బెడ్రూమ్ చూసుకోండి, మంచి గ్రాండ్ లుక్ తోని చాలా బాగుంది. టైల్స్ విషయంలో కానీ మనకు ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ మోడల్ గా, కామన్ గా కాకుండా మంచి డిజైన్లతో లైట్ తో ఇవ్వడం జరిగింది. మన భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అయితే మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ప్రతి గదికి మాత్రం చాలా పెద్ద పీట వేశారు. వెంటిలేషన్ పరంగా మంచి విండోలు. మనం బాల్కనీకి వెళ్తున్నాము. బాల్కనీ కూడా మనకు యూపీవీసీ డోర్లు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది బాల్కనీ వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. బాల్కనీ కూడా మంచి విశాలంగా ఉంది, మంచి ఫేషియస్ ఉంది. ఏదైతే మనకి గ్లాస్ వారికి దీనికి టప్ అండ్ వేర్ గ్లాస్ అంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది. దీనికి వాడిన స్టీల్ వచ్చేసి మనకు జిందాల్ కంపెనీ. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మంచి లగ్జరీ ఫ్లాట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాట్ గురించి మనము ఇంకోసారి వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఎల్ఆర్ఎడ్డి కాలనీ ఫేస్ నెంబర్ 2 లో ఉంటుంది. ఈ ఎల్ఆర్ఎడ్డి కాలనీ ఫేస్ నెంబర్ 2 అనేది విజయవాడ హయత్ నగర్ హైవే నుంచి మనకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి చుట్టుపక్కల మంచి కాలేజెస్, స్కూల్స్ అయితే మనం ఇవ్వడం ఉంటాయి. ఫ్రెండ్స్ మరొకసారి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 1205 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. మనకు అన్డివైడెడ్ షేర్ మాట్లాడుకుంటే 40 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. చాలా మంచికి మనకు కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ వీళ్ళకి సేల్ కి వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేస్ లో ఉన్న ఫ్లాట్ అయితే చూసాము. మనకు 5th ఫ్లోర్ లో కూడా మనకు ఒక ఫ్లాట్ ఉంది అమ్మడానికి. అది కూడా చూసి మిగతా వివరాలు టెర్రస్ పైకి వెళ్ళి అందిస్తాను. ఫ్రెండ్స్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. 5th ఫ్లోర్ లో కూడా మనం ఒక సేల్ ఉందని చెప్పేసాం కదా. ఈస్ట్ ఫేస్ లో ఫ్లాట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఎలాగైతే చూసామో అలాగే మనకు సేమ్ ఉంటది. చూసారు కదా, ఒక్కొక్క ఫ్లాట్ కు ఇదైతే నార్త్, ఇది ఈస్ట్. నార్త్ కు ఈస్ట్ కు మధ్యలో అయితే మన కారిడార్ చూసారు కదా, 6 నుంచి 6.5 ఫీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల మనకి ఏంటంటే మనకు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. మెట్లు కూడా చూసుకుంటారు కదా, మెట్లకు వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ అండ్ వైట్ పద్ధతితో చాలా విశాలంగా 4 ఫీట్ల మెట్లు అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎప్పుడైనా మనకు లిఫ్ట్ పాడైనా కానీ మనకు సామాన్లు అయితే పైకి క్యారీ చేసుకోవడం ఎందుకంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనము మొత్తం 5th ఫ్లోర్ పైన టెర్రస్ పైకి అయితే వచ్చేసాము. చుట్టూ చూసుకోండి, అన్ని అపార్ట్మెంట్ల మధ్యలో, ఇళ్ల మధ్యలో అయితే మనకు ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది. దీనికి 2 రోడ్లు గల అపార్ట్మెంట్ కాబట్టి మనకు చూసుకున్నారు కదా, కింద మంచి అపార్ట్మెంట్ అయితే ఫ్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు చుట్టుపక్కల చూసుకుంటే బచ్పన్ అండ్ భాష్యం స్కూల్స్ అయితే అతి దగ్గరలో, అంటే వాకబుల్ డిస్టెన్స్ లో అయితే మనకు ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం దీన్ని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 4800 ఫర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు. మనకు ఫ్లాట్ వచ్చేసి మనకు 1205 అంటే 1205 స్క్వేర్ ఫీట్ లో ఉంది కాబట్టి దీని ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే మనకు ప్రైజ్ 57,84,000 రూపాయలు వస్తుంది. ఇది ఫైనల్ ప్రైజ్ కాదు, మీకు ఇంకా సిట్టింగ్ లో కూడా తగ్గుతుంది. మనకు ఎక్స్ట్రా వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ మనకు జిఎస్టీ వేరు ఉంటుంది. ఎమ్యూనిటీస్ కూడా మనకు వేరే ఛార్జెస్ ఉంటుంది. ఇది గమనించగలరు. ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ లొకేషన్ కు రావాలన్నా, ఈ ప్రాపర్టీ గురించి ఇంకా పూర్తి వేళ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న బిల్డర్ నెంబర్ కు కాల్ చేసి మాట్లాడగలరు. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడవు. ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2,000 రూపాయలు తీసుకొని ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో వెతికి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీస్ తెస్తున్నాం కాబట్టి మీ నుంచి ఒక లైక్ కోరుకుంటున్నాము. లైక్ చేసి మమ్మల్ని ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ చేయగలరు. సదా మీ సేవలు అంజయ్య. నమస్కారం, ధన్యవాదములు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. Making moves like a ninja. I could play it cool like I'm winter. I can make it rain like a cash tsunami. Wanna slip and slide, we can link up.